పని శివుడు దాంతో అనేది చాలా ఎగతాలు చేసి చాలా బాధపడి చాలా ఏడ్చుకున్నా. కానీ కనీసం పింఛన్ డబ్బులు అన్నా రాయించుకుంటారు అనుకుంటే అది కూడా రాసుకోవాలా. ఎన్ని దినాలు చాలా బాధపడినా. ఇప్పుడు మీరందరూ మాట్లాడే మాట నాకు వినిపిస్తుంది. వినపడుతుంది కదా బాగా. ఎవరెవరు వచ్చినారు మీరు? నేను మా ఇంటి పక్కన వచ్చింది. యా ఊరు మీది? మాది తనకల్లా. మంచిది, గుడ్ గుడ్. ఎన్ని రోజుల నుంచి ఉంది నీకు చెవుడు? ఎన్ని రోజుల నుంచి ఉంది వినపడగా చెవి? 5 సంవత్సరాలు అయిపోయింది సార్. ఎక్కడ చూపించుకోలేదా? ఇప్పుడు ఇక్కడ చూపించుకున్నా నీకు వినపడదు అన్నారు. సరే మంచిదిలా, ఇస్తాం. ఇంకా రోజు వాడుకో, సరేనా? ఓకే. అవి అయిపోయింది. మీకు 5 సంవత్సరాల వరకు భయం లేదు. మళ్ళీ కావాలని చెప్పు, మళ్ళీ తెచ్చేస్తాం 5 సంవత్సరాల తర్వాత. సరేమ్మా, ఓకే. ఇస్తాంలే, మిషన్ ఇస్తాం. ఓకే. ఇలా పేద ప్రజల ఆనందం కోసమే మేము ఉన్నామండి. ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ పోయి తెచ్చుకోవాలో తెలియదు. ఇంట్లో కొడుకులున్నా కూతుర్లున్నా పడితే చౌడుతో బాధపడతాదిలే, నాకేమి లాభం అని ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళని ఇతనికి పూర్తిగా చదువు వినపడదు మామూలుగా అయితే. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? యా ఊరు మీది? బాగా వినపడుతుందా? ఎక్కడి నుంచి వచ్చాము? మీ కొడుకు పేరు ఏం పేరు? గంగిశెట్టి. మీ ఫ్యామిలీ గురించి చెప్పు అంతా. గంగిశెట్టి